మీకు పావురాలంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును, పక్షి జాతిలోనే వీటికి ఒక ప్రత్యేకత ఉంది. పవిత్ర ప్రేమకు, దాంపత్యానికి వీటికి ఇవే సాటి. అలాగా? అందుకే ఇవి ఎప్పుడు జంటగా ఉంటాయి. జంటలో ఏ ఒకటి విడిపోయినా రెండోది ప్రాణాలతో ఉండదు. పర్వాలేదే, పావురాల గురించి బాగానే అర్థం చేస్తున్నారు. వీటిని మాత్రమేనా? ఏమిటన్నా ఎలా చూస్తున్నావు? అందమైన లేడీ కళ్ళు. అవునన్నయ్య, ఆ లేడీ చాలా బాగుంది. అవునవును, ఈ లేడీ చాలా అందంగా ఉంది. తీర్థయాత్రలకి అబద్ధాలు చెప్పి ప్రేమయాత్రలు సాగిస్తున్నావు. నేనేం చేస్తానో చూడు. అదిగా నాన్న, అదే అదే అదే. ఇలా అందరం కలిసి కిలకిలా నవ్వుకుని ఎంతకాలమైందో. మా చెల్లెల కళ్ళలో కాంతి మళ్ళీ వాళ్ళు చూస్తున్నా. దాని కారణం మీరే. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఎలాగో ఆనంద్ ఇక్కడ లేడుగా, ఒంటరిగా ఉండి మీరు మాత్రం ఏం చేస్తారు? కొన్నాళ్ళ పాటు మాతో మీరు వచ్చి ఈ నవ్వులు శాశ్వతంగా ఉండి చేయకూడదు? అవునదినా, నువ్వు పక్కనుంటే నాకెందుకో తెలియని ధైర్యం, ఉత్సాహం కలుగుతున్నాయి. రావదినా? మా నాన్నగారు ఏమన్నా అంటారేమోనని సందేహిస్తున్నారా? అదేం లేదు. మీ నాన్నగారి మొండితనం ఎంతో చూడాలని నాకు సరదాగానే ఉంది. తప్పకుండా వస్తాను. అయితే వెంటనే బయలుదేరదాం. దిగండి. మీరు అనుకుంటున్నట్లు సుభద్ర కాదులేండి, వీణ. ఉదయ స్నేహితురాన్ని అనుకోకుండా రామేశ్వరంలో కలిశాను. కొన్నాళ్ళ పాటు మా ఇంట్లో ఉండిపోమంటే వచ్చాను. నమస్కారం అత్తయ్య. లేమ్మనే రా అమ్మా. ఉండండి, ఒక క్షణం లోపలికి వెళ్ళొస్తాను. అయ్యో, ఆ అమ్మాయికి పెళ్ళయిందో లేదో కాస్త తెలుసుకోవద్దండి. బుద్ధి పనిచుకున్నావు కాదు, ఇప్పుడేగా అమ్మాయి ఇచ్చింది. అంటే ఇంకా కొంతకాలం ఉంటుంది ఏమిటండి? అయితే పర్వాలేదు. మాయా, నీకోసం మంచి గిరాకీ వచ్చింది మాయా. ఏం గిరాకీ? పెళ్లి గిరాక, చావు గిరాక? ఏమో వెళ్ళి చూస్తే కానీ తెలియదు మాయా. ఇదిగో శాస్త్రి, నాకు తెలియక అడుగుతాను, రెంటికి ఒక్కడేనా? అదేమిటండి, ఉన్నది ఊరికి ఒక్కడే కదటండి మరి. అయ్యయ్యో, మా కర్మ, మా ఊరి కర్మ. మామగారు, మామగారు, మంచు పడుతుంది, లోపలికి వెళ్ళి పడుకోండి. అత్తయ్య, అత్తయ్య. వీణా, నీకెందుకమ్మా ఈ శ్రమంతా? ఇందులో శ్రమే ఉంది అత్తయ్య. ఇల్లాలు కావాల్సిన ఆడపిల్ల ఇంటి పనులు చేసుకోవడంలో తప్పే ఉంది. ఆడపిల్లంటే అట్లా ఉండాలి, వజ్రపు తునకనుకో. అట్లాంటి పిల్ల మన ఇంటి పొడలుగా రావడం మీకు లేదు? ఉంది. ఏం లాభం? మీరు కోరుకునే కట్నాలు, కానుకలు ఇచ్చుకునే స్తోమత ఉందో లేదో? అవునవును, ఆ మాట వదినా, నిజంగా నీకెంత భక్తి? భక్తిని కాదు, సాంప్రదాయం మీద ఆసక్తి. అంటే నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం లేదు వదినా? అంటే కాదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా? నమ్మే వాళ్ళకి ఉన్నాడు, నమ్మని వాళ్ళకి లేడు. ఇంతకు నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడో లేడు,
ప్రతి రాయిలోనూ ఉన్నాడనుకోవడం తప్పు, లేదనుకోవడం తప్పు. ఏదో ఒక రాయిని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఉండడం మంచిది. అందుకే చిన్మయానంద స్వాములు వారు ఏమన్నారంటే, చిల్లర రాళ్లకు మొక్కుచూ ఉంటే చిత్తము చెడును రవరేవరే, చిత్తము లోపల చిన్మయ జ్యోతిని చూచుచుండుట సరే 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 సరే. చాలా బాగా పడావమ్మా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ. శాస్త్రులు అబ్బా ముందే అపశకునమా. ప్రసాదం ఎక్కడికి వచ్చి కూర్చోవా? ప్రసాదం కాదండి, ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకుని సంబంధం చూడద్దు. బుద్ధి పనిస్తున్నావు కాదు, పెళ్ళైంది లేదు నీకు కావాలా? మా పడింది. ఆహా, అంటే పని మీకేనా, పని మాకు లేదేమిటండి బావయా? పొమ్మంటే నీ అవతారం నువ్వును. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలి నీకు లేదు ఉందనుకోండి, కానీ మీరు కోరుకునేట్టుగా కట్నాలు కానుకలు ఇచ్చే స్తోమత ఉందో లేదో పాపం. నిజమేనే, మన అంతస్తు తగిన ఆస్తిపరిస్తే అమ్మాయికి ఉంటేనా చెప్తాను. ఏమిటమ్మాది? మసి చూస్తున్నాను మామగారు. అబ్బే, ఇలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదమ్మా. ఈ ఇంటి కోడలైతే చేయదా మామగారు? వాళ్ళైతే మాత్రం ఇలాంటి పనులన్నీ చేయాలి. ఒకటి ఒరే రావుడు, ఒరే దున్నపట్టు అమ్మాయి పనులను చేస్తుంటే నువ్వు చూసి కూర్చుంటావా? తీసుకెళ్ళడానికి మధ్య తీస్తాను మామగారు. అబ్బాయి ఇప్పుడే తీసుకున్నానమ్మా, కూర్చోమా కూర్చో. అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చుట్టాలు, పక్షాలు? చుట్టాలు దొంగలు, సుతులు రుణస్తులు. అబ్బాయి ఆ పద్యం పూర్తిగా నాకు తెలుసేమ్మా. నాకు ఉన్నాడు సుపుత్రుడు, ఎందుకు రుణగ్రస్తుడు. ఇదిగో చూడమ్మా, ఒక విధంగా చూస్తే వెనక ముందు ఎవరు లేకపోవడం చాలా అదృష్టం అనుకో. అవును, అన్నట్టు మనకు పొలం పుట్ర 100, 200, 500 ఎకరాల దాకా ఉంటుందా? అయినా మామగారు, మా నాయనమ్మ అంటుండేది, ఎన్ని ఎకరాలు ఉండి మాత్రం ఏమి లాభం, మనిషికి కావాల్సింది 6 అడుగులే కదా అని. అది నిజమేలేమ్మా. నా స్నేహితుడు ఒకడు 60 ఎకరాలు పాడు చేసి చివరికి 6 అడుగుల నేల అది మిగులుతుంది. పెట్టిస్తాను మామగారు. అబ్బాయి నీకెందుకు ఫేమస్ ఏమా? ఏమా మన ఊళ్ళో ఇల్లు గిళ్ళు, పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు. అయినా ఎన్నుండి ఏం లాభం మామగారు, నేనున్నది ఒక్కదాన్ని, ఒక్క గదిలో ఉంటుంటాను. ఉండేది ఒకటైనా తక్కిన అద్దెకిచ్చుకోవచ్చుగా. ఇచ్చుకోవచ్చు మామగారు. పొద్దుపోతుంది, నేను వెళ్ళి దీపాలు వెలిగిస్తాను.